హీరోయిన్ల పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారవుతోంది. హీరోయిన్లు కనిపిస్తే చాలు అభిమానం పేరుతో ఎగబడటం, వారిని అసభ్యకరంగా టచ్ చేయడం చేస్తూ రెచ్చిపోతున్నారు. నిధి అగర్వాల్, సమాంత ఇలాగే ఇబ్బంది పడ్డారు. ది రాజా సాబ్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ కి నిధి అగర్వాల్ హాజరైన సమయంలో అభిమానుల ముసుగులో కొందరు పోకిరిగాళ్లు చుట్టుముట్టారు. ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. చివరకు అతి కష్టం మీద కారెక్కి వెళ్లిపోయింది నిధి. ఇక ఇలాంటి పరిస్థితే సమాంతకు ఎదురైంది. ఓ షాపింగ్ మాల్ ఈవెంట్ కు సమంత హైదరాబాద్ కి వచ్చారు. కార్యక్రమం ముగించుకున్న తర్వాత స్టేజ్ పై నుంచి కారు వైపు వెళ్తూ ఉండగా ఫ్యాన్స్ ఆమెను చుట్టుముట్టారు. ఆమెకున్న సెక్యూరిటీ ఎంత ప్రయత్నించినా క్రౌడ్ ను కంట్రోల్ చేయలేకపోయారు. అభిమానుల తోపులాట మధ్య సమంతకు అడుగు తీసి అడుగు వేయటం కూడా కష్టంగా మారింది. చివరికి బౌన్సర్ల సహాయంతో కారు ఎక్కగలిగారు. దీంతో హీరోయిన్స్ అయితే మీద పడతారా, ఎగిరి ఎగిరి దూకుతారా, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తారా, అభిమానం ఇంత మితిమీరి ప్రవర్తిస్తారా అన్న ప్రశ్నలొస్తున్నాయి. అభిమానం మాటున వెర్రితనంతో ఇంకెంత మంది ఇబ్బంది పడాలి? ఈ దిక్కుమాలినతనానికి ముగింపే లేదా? అసలు అభిమానం చాటున ఇలా వెర్రి వేషాలు వేస్తారా? వీరిక మారరా అని ప్రశ్నిస్తున్నారు. వారేదో పబ్లిక్ ప్రాపర్టీ అన్నట్టు ఫీల్ అయి దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ లో ఉన్నారు కాబట్టి ఏదైనా చేయవచ్చునన్న అహంకారంతో హద్దులు దాటుతున్నారు. అభిమానానికి ఆకతాయితనానికి తేడా తెలియని వారు పెరిగిపోయారు. అయితే ఇదంతా ఎందుకు జరుగుతోందనే ప్రశ్న కూడా చాలా ముఖ్యం. ఇది సమాజం నెమ్మదిగా పెంచుకున్న ఒక మానసిక వ్యాధి. సైకలాజిస్టులు దీన్ని సెలబ్రిటీ ఓనర్షిప్ మైండ్ సెట్ గా చెప్తున్నారు. అంటే ఫ్యాన్స్ తాము అభిమానించే వ్యక్తిపై ఒక రకమైన హక్కు ఉందని భావించటం. వాళ్ళు పబ్లిక్ లో కనిపిస్తే సెల్ఫీల కోసం ఎగబడటం. సోషల్ మీడియా ఈ తీరును మరింత ప్రమాదకరంగా మార్చింది. రీల్స్, సెల్ఫీలు, వైరల్ వీడియోల కోసం ఒక్క క్షణం హద్దులు మర్చిపోతున్నారు. దీంతో ఇటీవల సెలబ్రిటీల పట్ల అభిమానం తీవ్ర ఆందోళనలకు రేకెత్తిస్తోంది. ఫ్యాన్స్ హంగామాతో సెలబ్రిటీలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈ విషయాన్ని వారు పదే పదే చెబుతున్నా అభిమానులు మాత్రం మారటం లేదు. ఇంతకీ అభిమానం అంటే గౌరవమా, ఉన్మాదమా? ఈ తేడా ఇప్పటికైనా అర్థం కాకపోతే ఫ్యాన్స్ కల్చర్ అనేది ఏదో ఒక రోజు పూర్తిగా అసహ్యంగా మారిపోవడం అయితే ఖాయమని అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.